ఇదిగోండి వెల్లుల్లి కారంతో క్యాప్సికమ్ ఆమ్లెట్ రెడీ అయిందండి. చూసారుగా, ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి. పిల్లలు పెద్దలు అందరూ తినవలసిన విటమిన్స్ ఉండేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జైన్ కిసాన్ రుచులు. క్యాప్సికమ్తో ఆమ్లెట్ ఇప్పుడు వెల్లుల్లి కారంతో చూద్దాం పదండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఆమ్లెట్ వెల్లుల్లి కారంతో చూద్దాం రండి. మనం క్యాప్సికమ్ ఆమ్లెట్ వేసుకుందామండి. ఇందులో వెల్లుల్లి వేసాను, వెల్లుల్లి కారంతో చేసుకుందామండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం కొడదామండి. ఇలా వేస్తే చాలా స్పైసీగా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే క్యాప్సికమ్ అంత ఘాటుగా ఏమి ఉండదు కదా, ఇవి వేసుకోవాలి. ఇందులో మనం కారం వేసుకుందామండి. ఒక చెంచాడు వేస్తున్నాను. కారం ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. 2 చెంచాలు వేసానండి, అది చిన్న చెంచా కాబట్టి. కొద్దిగా సాల్ట్ వేస్తాను, కొంచెం ఇది కొట్టడానికి. ఇది నలిగిందండి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం వేసుకొని, కొద్దిగా పసుపు వేసుకొని, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అన్నీ నూరిన పేస్ట్ ఉందండి, అది వేస్తున్నాను. కొద్దిగా ఇప్పుడు మనం ఒక చెంచాడు చికెన్ మసాలా పొడి వేస్తున్నానండి. గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు క్యాప్సికమ్, ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసేసుకున్నామండి. చాలా ఈజీగా అవుద్ది, స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఇవన్నీ బాగా కలుపుదాం. ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పౌడరు, వెల్లుల్లి కారం వేసాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 2 గుడ్లు తీసుకున్నానండి, గుడ్లు కొట్టేసి వేస్తాను. ఇది 2 గుడ్లు కొట్టాం కదండి, 2 ఆమ్లెట్లు వేయాలంటే అలా వేసుకోవచ్చు, లేదు ఒకటే అంటే అలా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఆయిల్ వేసుకున్నానండి, 2-3 చెంచాలు వేసుకోవచ్చు. సన్న మంట మీద ఆయిల్ కాగాక అప్పుడు మనం ఈ కలుపుకున్న మిశ్రమాన్ని వేసేసుకున్నాం. ఆయిల్ కాగిందండి, నేను ఒకటే వేస్తున్నానండి. ఈ క్యాప్సికమ్ ఆమ్లెట్ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెడదాం. క్యాప్సికమ్ ఆమ్లెట్ విత్ వెల్లుల్లి కారం మామూలుగా ఉండదండి, రుచి అద్భుతమైన రుచి. 1 నిమిషం అయిందండి. ఇప్పుడు ఇది ఎలా కాలిందో చూద్దాం.
ఒక నిమిషం 2 నిమిషాల్లో అయిపోతుందండి ఆమ్లెట్ వేయటం కూడా. కాలిందేమో చూద్దాం. ఇప్పుడు దీన్ని తిరగేసుకున్నాం. ఒకటే వేసాం కదా, లావుగా ఉంది కదా, కలర్ చాలా బాగా వచ్చింది, గోల్డ్ కలర్. ఇలాగ కాలేలాగా 1 నిమిషం అలా పెట్టుకోవాలండి. ఈ రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఇది హోటల్లో మళ్ళీ ఒక్కసారి 1 నిమిషం మళ్ళీ పెట్టుకుందామండి మూత. ఎందుకంటే చూద్దామండి. అది వచ్చేసారా అలాగా స్పాంజీ లాగా పొంగిందో. మనం కాలిందేమో చూద్దామండి. ఇది కూడా కాలింది, ఇంకొంచెం పెడదాం. క్యాప్సికమ్ వేసాం కదా అందుకని. ఇంకొక 1/2 నిమిషం పెడితే సరిపోతుంది. సన్న మంట మీద ఇలాగా మంట చాలా తక్కువ పెట్టుకొని దీన్ని అట్టుని వేసుకోవాలండి ఆమ్లెట్ని. ఇలాగ చేస్తే మాడకుండా చక్కగా కాలద్దు అన్నమాట. లేకపోతే మంట ఎక్కువ పెట్టామనుకోండి మాడిపోద్ది, ఉడకదు. మనం వేసాం కదా అన్నీ, అందుకని. అదిగోండి చూసారా కింద కూడా కాలింది, అయిపోయింది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి విటమిన్స్ ఉండే క్యాప్సికమ్ అందుతుంది, విటమిన్స్ ఉండే ఎగ్గు, మనకి అన్ని స్పైసీగాను అందుతాయి. అయిపోయిందండి ఆమ్లెట్. తీసేసుకోవటం. వెల్లుల్లి కారంతో క్యాప్సికమ్ ఆమ్లెట్. వెల్లుల్లి కారంతో క్యాప్సికమ్ ఆమ్లెట్ రెడీ అయిందండి. సో ఈజీ, చాలా ఈజీ. ఇది చూసారుగా, ఇదిగోండి వెల్లుల్లి కారంతో క్యాప్సికమ్ కర్రీ, క్యాప్సికమ్ ఆమ్లెట్ రెడీ అయిందండి. చూసారుగా, ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి. పిల్లలు పెద్దలు అందరూ తినవలసిన విటమిన్స్ ఉండేయండి. చూసారు కదండి, వెల్లుల్లి కారంతో క్యాప్సికమ్ ఆమ్లెట్ అద్భుతమైన రుచి, పిల్లలు పెద్దలు అందరు తినగలిగింది. క్యాప్సికమ్ ఎన్నో క్యాలరీస్, బలాన్ని ఇస్తుంది, విటమిన్ ఇస్తుంది, బి కాంప్లెక్స్ ఇస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారు కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జైన్ కిసాన్ రుచులు.